నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలతో టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో వినాయకుడిని దర్శించుకుని పూజలు చేసిన శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే పులపర్తిలు. పాల్గొన్న భక్తులు. తణుకులో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన వినాయక చవితి పర్వదిన వేడుకలు. ముల్లపూడి తిమ్మరాజు గ్రంథాలయంలో ప్రత్యేక పూజలు చేసిన డాక్టర్ హరిబాబు, డాక్టర్ రేణుక దంపతులు. ప్రఖ్యాత సినీ నటి భానుమతి జయంతిని నిర్వహించి ఆమె అందించిన సేవలను వివరించిన సినీ గేయ రచయిత రసరాజు. హాజరైన సామాజిక సేవకులు. విజయవాడ వరద బాధితులకు సహాయం అందించిన తణుకు పారిశ్రామిక సంస్థలు, వ్యక్తులు. స్పష్టం చేసిన తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర. తాడేపల్లిగూడెంలో ఆరంభమైన వినాయక నవరాత్రి ఉత్సవాలు. పూజలు చేసిన ఎమ్మెల్యే బొల్శెట్టి. భక్తులతో పులకించిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం. స్వామివారికి ఒక్కరోజే చేకూరిన ఆదాయం 9,14,000 రూపాయలు. వినాయక చవితి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాల్లో ప్రసిద్ధి చెందిన గణనాథుని ఆలయాలు శనివారం భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే నవరాత్రులను పురస్కరించుకుని వివిధ రూపాల్లో ప్రతిష్ఠించిన ఆదిదేవుడు గణనాథునికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పందిళ్లలో పూజలు చేశారు. శ్రీ మావుల్లమ్మ అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కాగా అసెంబ్లీల పరిధిలో ఏర్పాటు చేసిన మండపాల వద్ద నిర్వాహకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. వినాయక చవితిని తణుకులో శనివారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. భారతీయుల ఆరాధ్య దైవంగా గణపతిని కొలుస్తారు. ఈ నేపథ్యంలోనే దేశం నలుచెరుగులా వినాయక ఆరాధన పలు విధాలుగా వ్యాప్తి చెందింది. ఏ పూజ చేయాలన్నా, ఏ పని ప్రారంభించాలనుకున్నా, ఏదైనా శుభకార్యానికి శ్రీకారం చుట్టాలన్నా అన్నింటా తొలి పూజ అందుకునేది వినాయకుడే. అందుకే శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ భక్తులు శుభకార్యాలను చేసుకుంటారు. ఈ కారణంగానే ప్రాంతీయ భేదం లేకుండా యావత్ భారతదేశంలోని హిందువులు వినాయక చవితి పండుగను ఎంతో ఆనందోత్సవాలతో జరుపుకుంటారు. వినాయకుడు విశిష్ట స్వరూపుడు. వేదాలలో అతి ప్రాచీనమైన ఋగ్వేదంలో గణపతి శబ్దం ప్రస్తావన కనిపిస్తుంది. బృహస్పతికి పర్యాయ పదంగా గణపతిని ఉదాహరిస్తారు. దేవగురువైన బృహస్పతి అపార విజ్ఞాన సంపన్నుడు. ఆయనే కాలక్రమంలో గణపతిగా పరిణమించాడనే ఓ వాదం అక్కడక్కడా వినిపిస్తోంది. ఈ వాదన సంగతిలా ఉన్న బొజ్జ గణపతి మాత్రం బృహస్పతి సమానుడైన బుద్ధి సంపన్నుడే. విఘ్నాధిపతిగా, సర్వశుభంకరుడిగా వినాయకుడు నిత్య పూజితుడని చెబుతారు. మరొక వైపు సైన్స్ ప్రకారం భూగర్భ పురావస్తు పరిశోధకులు పురాతన జీవి మానవుడా, ఏనుగా అన్న విషయంపై భూగోళమంతా పర్యటించి చివరికి ఏనుగేనని స్పష్టం చేశారు. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా ఇవే విషయాలను తర్వాతి కాలంలో ధృవీకరించారు. ఇలా ఎన్నో విశిష్ట అంశాలను కలిగిన వినాయకుడు లోక కళ్యాణం కోసం ప్రథమ పూజలు అందుకుంటూ సకల ఐశ్వర్యాలను, ఆయురారోగ్యాలను, విజయాలను తమకు అందిస్తున్నాడని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రోడ్లోని వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి పూజలు చేశారు. అలాగే ఇళ్లలో కూడా ఈ పూజలను సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించుకున్నారు. అయితే అపార్ట్మెంట్లోని సెల్లార్లో ప్రత్యేక పూజలు చేసి భక్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా ముల్లపూడి తిమ్మరాజు స్మారక గ్రంథాలయంలో ఈ సంస్థ యాజమాన్య ప్రతినిధులు హరిబాబుగా పిలిచే డాక్టర్ ముల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, డాక్టర్ ముల్లపూడి రేణుకా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిని చాటుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ పూజా కార్యక్రమాల్లో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు పోలేపల్లి వెంకట ప్రసాద్ తో పాటు వివిధ జీవన రంగాలకు చెందిన ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. ప్రఖ్యాత నటి గాయని పి భానుమతి శత జయంతిని తణుకులో శనివారం నిర్వహించి నివాళులర్పించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి ప్రవేశించి గొప్ప నటిగా ఆమె ఎదిగారు. ఇందులో భాగంగా అగ్రస్థాయి నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్లతో నటించిన భానుమతి పాత్రలకు తమదైన ప్రత్యేకత ఉండేది. ఈమె కంఠం ప్రత్యేకంగా ఉండడం వల్ల జన హృదయాల్లోకి సులువుగా వెళ్లారు. ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం గల ఈమె నటిగానే కాకుండా గాయనిగా, నిర్మాతగా, దర్శకురాలిగా రాణించి తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన సినీ గేయ రచయిత, ప్రముఖ కవి రసరాజు మాట్లాడుతూ సినిమా రంగంలో భానుమతికున్న ప్రాధాన్యతను వివరించారు. సరస్వతి, అభిమానవతి. ఈ సంవత్సరం భానుమతి గారి శత జయంతి సంవత్సరం. 1925లో వారు పుట్టారు. సెప్టెంబర్ 7వ తేదీ. అభిమానానికి ఆనవాలుగా ఆమె నిలిచింది. అసలు ముందు ఆమె ఆలాపన కోసం వెళ్ళి అభినయానికి అంకితమైంది. ముందు పాట పాడదాని వెళ్ళింది, నేను నటన కోసం ఆవిడ రావడం జరిగింది. మిస్సమ్మ అనే సినిమా ఉంది, అందులో ముందు సావిత్రి కంటే భానుమతి గారిని ఎన్నిక చేశారు. ఇప్పుడు కొంచెం ఆలస్యంగా వెళ్ళింది దాన్ని. చక్రపాణి గారు డైరెక్టర్ అని వెళితే చక్రపాణి గారు అమ్మ ఇంత లేటుగా వచ్చామేంటి, ఇది పద్ధతి కాదు, నువ్వు క్షమాపణ చెప్పమన్నట్టే. నేను క్షమాపణ చెప్పనుందా. అయితే వెళ్ళిపోయి ఆమె అదే కోపంతో చక్రపాణి సినిమా తీసింది ఆయన మీద. అది అంత అభిమానవతి ఆవిడ, ఆయన పేరు మీద చక్రపాణి. అలాగే ఎంజీఆర్ గారు చాలా చిన్న రోల్స్ వేస్తున్నప్పుడు ఈవిడ హీరోయిన్గా చేసింది. ఆ రోజుల్లో 25,000 అంటే ఈవిడికి ఇచ్చారు, ఎవరికి ఇవ్వలే 25,000. అలాగే స్వర్గసీమ చేసిన స్వర్గసీమ చాలా గొప్ప సినిమా. స్వర్గసీమ అంటే అది కేవలం ఆ రోజుల్లో మొదటి శతదినోత్సవ సినిమా. అదే ఘంటసాల గారు కూడా దాంతో వచ్చారు. ఆమె చాలా ఒక రకంగా పెంకి అంటాం మనం. ఆమె రామకృష్ణ గారిని ఏరి కోరి పెళ్లి చేసుకుంది. ఆయన ప్రేమించి కేవలం ఇంట్లో వద్దన్నా సరే. తండ్రి చాలా ఎందుకంటే ఆర్థికంగా బాగా చితికిపోయాడు. ఆ పరిస్థితుల్లో చాలా పేదరాలుగా ఆవిడ ఎక్కడో దూరంగా వెళ్ళి, చాలా దూరం వెళ్ళి బిన్నెలతో నీళ్లు పట్టుకొచ్చింది భానుమతి. అటు కథలు రాసిన విశ్వనాథ గారి యొక్క గురుత్వాలు, అలాగే సినిమా దర్శకత్వం వహించారు ఆవిడ, నటించింది ఆవిడ, బాగా పాడింది. ఎంతమంది అటు నాగేశ్వరరావు గారు, ఇటు రామారావు గారు వాళ్ళ సరస్సుని వాళ్ళు ఏమనేవారంటే భానుమతి ప్రక్కన యాక్ట్ చేస్తామని చెప్పుకునేవారు చాలామంది. అంత గొప్ప భానుమతి గారు వాళ్ళు నిజానికి. ఎందుకంటే అత్తగారి కథలు ఉన్నాయి భానుమతి గారు, అది చాలా ఫేమస్. దానికి అవార్డ్స్ కూడా వచ్చాయి అన్నీ కూడా. ఆమె పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే ఆమె ఒక క్యారెక్టర్ చేసింది సరస్వతి అనే పేరుతో. నిజంగా భవిష్యత్తులో సరస్వతి అయింది ఆవిడ. అటువంటి మహానటి ఒక రకంగా చెప్పాల్సి వస్తే అటు కలం గాని గళం గాని ఆవిడకి పెన్నిధిగా నిలబడి. హౌసింగ్ బోర్డు కాలనీలో షణ్ముఖ ఆంజనేయరాజు కళావేదికలో స్వచ్ఛంద సేవకులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, ఆకెల సుబ్రహ్మణ్యం, ఆలపాటి సుబ్బారావు, కర్రి ప్రసాద్ రెడ్డి, కర్రి దినేష్ రెడ్డిలు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో సంభవించిన వరదలకు నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్ రాధాకృష్ణ సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వివిధ రూపాల్లో సేవలందించారని పార్టీ పట్టణ అధ్యక్షులు కలకర వెంకటకృష్ణ శనివారం తెలిపారు. అలాగే ఆంధ్ర షుగర్స్, దేవి సీ ఫుడ్స్, వాన్బర్రీ లిమిటెడ్ కంపెనీలు భోజన, వాటర్ ప్యాకెట్లను బాధితులకు పంపించినట్లు చెప్పారు. ఇంకా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు విజయవాడ వెళ్లి సేవల్లో పాల్గొన్నారని ఆయన వివరించారు. ఈ బాధితులకు సహాయం అందించాలనుకునే ప్రజలు ఆర్థిక రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించాలని కోరారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆందోళనకు గురి చేసిన విజయవాడ వరదను ఎదుర్కొనేందుకు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి తనతో పాటు మంత్రులను, శాసనసభ్యులను భాగస్వామ్యులను చేయడం వల్లే కొంతవరకు బాధితులు సురక్షితంగా ఉండగలిగారని ఆయన చెప్పారు. అయితే గత 20 ఏళ్లుగా ఎన్నడూ చూడని విధంగా వచ్చిన ఈ విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించి ఆదుకోవాలని కలగర వెంకటకృష్ణ విజ్ఞప్తి చేశారు. కాగా విజయవాడ వరద బాధిత కుటుంబాలకు తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన ఎన్నమని నారాయణరావు, ఆర్మిల్ రాధాకృష్ణ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,000 విరాళం అందజేశారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.